అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో హెల్దీ రెసిపీ షేర్ చేస్తున్నాను. హెల్దీ ఫుడ్ హ్యాపీ లైఫ్ కదండి. ఇందులో కొమ్ము శనగల రెసిపీ షేర్ చేస్తున్నాను. నేను ఒక పావు కొమ్ము శనగలు 24 hours నానబెట్టుకునేవి తీసుకున్నాను. దాంట్లో 1/2 లీటర్ వాటర్ వేసి కుక్కర్లో 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను. ఉడకపెట్టుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక ఇంకా పోపుకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తరుగు, ఇంకా ఒక చిన్న క్యారెట్ తురుమండి. క్యారెట్ తురుము ఈ రెసిపీలో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి మంచిది కదా. ఇంకా మనం ఉడికించిన శనగల తాలూకా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తో మంచి టేస్టీ రసం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలి అనేది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనకి నెమ్ము, కఫం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి బాగా రిలీఫ్ ఇస్తుందండి. అండ్ ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, గోల్డెన్ బ్రౌన్గా వచ్చేలాగా మినపప్పుని వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత పోపు కొంచెం వేగిపోతుంది కదండి. వేగిపోయిన తర్వాత ఉడకపెట్టిన శనగలు వేసేసి కలిపేసుకోవాలండి. బాగా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుము కూడా వేసేసుకొని ఒక నిమిషం మంచిగా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత ఇంకా సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనం కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈ సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమేనండి. ఈ కొమ్ము శనగల్లో చాలా పోషక గుణాలు ఉన్నాయండి. అవి కాల్షియం, మినరల్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇలా చాలా వైటమిన్స్ మనం పొందగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందుకని వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ లేదా డైలీ కానీ మనం తీసుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటామండి. అయితే ఈ శనగలు తినడం వల్ల మనకి బోన్ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్, నర్వ్ స్ట్రెంగ్త్, హెయిర్ ఫాల్ కంట్రోల్, హిమోగ్లోబిన్ ఇలా చాలా లాభాలు పొందగలుగుతాము. మరి మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అప్డేషన్స్ గురించి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్తో కలుసుకుంటాను. థ్యాంక్ యూ.